హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని చింతలపాలెం పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ నరసింహ వార్షిక తనిఖీలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ 2 పోలీస్ స్టేషన్లు భద్రతాపరంగా అత్యంత కీలకమైనవని తెలిపారు. ఈ పరిధిలో సిమెంట్ పరిశ్రమలు, సోలార్ ప్రాజెక్టులు, పులిచింతల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, రిజర్వ్ ఫారెస్టులు, మైనింగ్ కార్యకలాపాలు ఉండడంతో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని చెప్పారు. సమస్యాత్మక గ్రామాలైన కిష్టాపురం, పీక్లానాయక్ తాండా, తొమ్మెర, గుడిమల్కాపూర్ ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను గుర్తించి వారి కదలికలపై నిఘా ఉంచుతున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాలు, వాటి దర్యాప్తు, బాధితులకు సత్వర న్యాయం, పోలీసుల స్పందన తీరును సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. కొత్తగా నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ భవన పనులను డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు ప్రతి వారం పర్యవేక్షిస్తున్నారని, పనులు పూర్తి కాగానే శాశ్వత భవనంలోకి స్టేషన్ను మార్చనున్నట్లు చెప్పారు. సరిహద్దు ప్రాంతం కావడంతో గంజాయి అక్రమ, ఇసుక రవాణా తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించామని, అక్రమ మార్గాలను గుర్తించి కట్టడి చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో వాటిని ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజలకు మరింత చేరువుగా పోలీస్ సేవలు అందించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. కొంచెం దగ్గరికి సమాధానం తీసుకున్నాం. అన్న ట్రాన్స్ఫర్లో సెకండ్ ఇయర్ 2001 శ్రీమాన్ సిసి 2497 ఎం నాగార్జున 2008 శ్రీమాన్ సిసి 2007 నేను చెప్తూనే ఉండాలి. 11 బ్యాచ్, 12 బ్యాచ్, 9 బ్యాచ్ ఇంకా లోన్ అయిపోతున్నారు. సెల్ఫ్గా మోటివేట్ కావాలా? దాని మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి అదేవిధంగా మనము కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ పెద్ద మొత్తంలో సీజ్ చేయడం జరిగింది. దాని మీద ఇంకా లోతైన విచారణ జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు జిఎస్టీ నెంబర్ తీసుకొని ఏ నెంబర్ తీసుకున్నారు, ఎలా వాళ్ళ వ్యాపారం చేస్తున్నారు, అది లీగలైజ్డ్ వ్యాపారమా, ఇల్లీగలైజ్డ్ వ్యాపారమా, దాంట్లో మనకు సీజ్ చేసినటువంటి కంటెంట్ మెటీరియల్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉండాలి, వాళ్ళది మామూలుగా వాళ్ళు నిర్దేశించిన ఫెర్టిలైజర్స్ యాక్ట్ ప్రకారం నిర్దేశించినటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా, ఇదంతా ల్యాబ్లకు పంపించి మనం టెస్ట్ చేస్తున్నాం. ఆ తదుపరి దీని మీద కూలంకషంగా మూలాల్లోకి వెళ్ళి అసలైన నేరస్తులు ఎవరు వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది విచారణ స్టేజ్లో ఉంది. మనం ఇప్పుడు దాదాపు మనకు ఇప్పుడు సస్పెక్ట్గా పట్టుకున్న వాళ్ళని మనం విచారణ చేసి పంపించడం జరిగింది. మెయిన్ కీపిన్ దొరికిన తర్వాత మనం మీ పత్రికా విలేకరుల సమక్షంలోనే మనం వెల్లడించడం జరుగుతుంది. నకిలీ డిఏపి ఏదైతే ఉందో ఆ నకిలీ డిఏపికి సంబంధించి రైతులను మోసం చేయడానికి ప్రయత్నం చేసే వైపు మనం చూస్తాం. నెక్స్ట్ వాళ్ళు ఎటువైపు వెళ్ళినారు, ఎంత అమ్మినారు, ఇదంతా చూసేది కన్సర్న్ డిపార్ట్మెంట్స్. వాణిజ్య శాఖ ఉంటుంది, జిఎస్టీ డిపార్ట్మెంట్ ఉంటుంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, వీళ్ళందరితో సమన్వయం చేసుకుంటే తప్ప మనకు ఒకే స్టేజ్. సో అందరికీ నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మల్లారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్, చింతలపాలెం పోలీస్ స్టేషన్ని ఈరోజు యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ పోలీస్ స్టేషన్ మనకు ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్. చాలా ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్. తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్. మరీ ముఖ్యంగా ఇది కృష్ణా నదికి ఆనుకొని ఉన్నటువంటి పోలీస్ స్టేషన్. అదేవిధంగా ఈ యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా ఇండస్ట్రీసు, సిమెంట్ పరిశ్రమలు, అదేవిధంగా ఇంకా ఎన్నో సోలార్ పరిశ్రమలు ఇలాంటివి నెలకొని చాలా స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్గా ఉంది. అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. ఈ ఏరియాలో రిజర్వ్ ఫారెస్ట్లు కూడా ఉన్నాయి. సో అదేవిధంగా మైనింగ్ కార్యకలాపాలు కూడా విరివిరిగా సాగుతూ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇంపార్టెంట్ కొన్ని సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు ఉన్నాయి. మనకు కిష్టాపురం కావచ్చు, పీక్లా నాయక్ తండా కావచ్చు, తమ్మెర కావచ్చు, ఈ గుడిమల్కాపూర్ లాంటి విలేజ్ల మీద మనం క్షుణ్ణమైనటువంటి పరిశీలన జరుగుతుంది. మనం కంటిన్యూస్గా సర్వేలెన్స్ పెడుతున్నాం. అక్కడ సమస్యాత్మకంగా ఉండేటువంటి ప్రాంతాలు, అదేవిధంగా సమస్యలు సృష్టించడానికి అవకాశం ఉండే పర్సన్స్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ మీద అనుక్షణం మనం నిఘా పెట్టి ఉన్నాం. అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ ఎలా ఉంది, ఆ క్రైమ్కు సంబంధించి పోలీస్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, స్పీడ్గా స్పందిస్తున్నారా లేదా, అదేవిధంగా ప్రజలకు సత్వర న్యాయం చేయడానికి ఏ విధంగా ఉంది మనం పరిశీలన చేస్తున్నాం. పోలీస్ స్టేషన్ కొత్తగా మనకు ఏర్పడ్డది కాబట్టి నూతన పోలీస్ స్టేషన్ గౌరవ మంత్రివర్యులు సహాయ సహకారాలతోటి మనకు R&B డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కన్స్ట్రక్షన్స్ నడుస్తుంది. దాన్ని డిఎస్పీ గారు అండ్ సిఐ గారు, ఎస్ఐ గారు ప్రతి వారం రోజులకు ఒకసారి దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్స్ని వేగవంతం చేసిన తర్వాత మనకు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ని పర్మనెంట్ బిల్డింగ్లోకి మార్చడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మన పోలీస్ పనితీరు ఎలా ఉంది, పోలీసు ఇంకా మెరుగుపరచుకోవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి, అదేవిధంగా హిస్టరీ షీటర్సు, తదేకంగా నేరాలు చేసే వాళ్ళు ఎవరున్నారో గుర్తించడం, అదేవిధంగా ఇది సరిహద్దు రాష్ట్రంలో ఉంది కాబట్టి గాంజాయి, శాండ్, ఇంకా అదర్ ఇల్లీగల్ గూడ్స్ ఏమైనా మనకి ఇక్కడి నుంచి తప్పించుకపోవడానికి అవకాశం ఉన్న రూట్లను వెతకడానికి అవకాశం ఉంది కాబట్టి వాటి మీద కూడా నిఘా పెట్టినాం. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్